అనేక మందికి మీ సువార్తను ప్రకటించడానికి సహాయం చేసి రక్షణ పొందిన వారు కూడా దారి తిప్పుతున్నారు. వారిని కూడా మార్గంలో పెట్టి మరి నీ రాకడ పర్యంతం వరకు మేము ఇలాగ ప్రార్థిస్తూ సువార్త ప్రకటించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా చింతించదగిన, బాధపడవలసిన సమయాలు, దుఃఖపడవలసినటువంటి సమయాలు, ఆందోళన చెందవలసినటువంటి సమయాలు, సంతోషించేటటువంటి సమయాలు కాదు. లోకమంతా కూడా దృష్టిని అందు ఉండి దేవుడు అనుగ్రహించు రక్షణను పోగొట్టుకుంటున్నారు. ఈరోజు ఆరాధనలో ప్రభు ఆత్మ దుఃఖపడుతున్నట్టు చూశాను. క్రైస్తవేతరులు ఎలా ఉన్న క్రైస్తవులు కూడా పాపంలో లోకాన్ని, డబ్బుని ప్రేమిస్తూ సువార్త బాధ్యత విస్మరించి సేవకులు, విశ్వాసులు తాము పొందినటువంటి రక్షణను ఎవ్వరికి చెప్పకుండా వారు కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు సంఘాలు ఉన్నాయి. చాలా సంఘాలు నేను చూశాను. ఈ ప్రాంతం అంతా నేను చాలా సంవత్సరాలు స్కూటర్ పైన తిరిగి వాక్యాన్ని ప్రకటించాను. చుట్టుపక్కల చాలా ప్రాంతాలకు నేను వెళ్ళాను. కానీ రోజు రోజుకి కూడా బాధ్యత తగ్గిపోయి సేవకులు, విశ్వాసులు వారి కుటుంబ బాధ్యతలు పెంచుకుని, గృహాల బాధ్యతలు పెంచుకుని రకరకాల గొడవల్లో పడి, వ్యసనాల బారిన పడి, నేను మా పిల్లలు అని లోకంలో పడిపోయి ఏ విధంగానూ దేవుడి కొరకు జీవించకుండా, దేవుడి పని చేయకుండా ఉన్నారు. ప్రభు దుఃఖపడే కారణం వాళ్ళు నాశనం అవుతూ ఒక రకం, వీళ్ళు నాశనం అవటం ఇంకా బాధాకరం. పక్కింటి పిల్లలు పాడైపోతున్నప్పుడు అయ్యో పాపం అనుకోవటం, మన పిల్లలు పాడైపోతుంటే ఇంకా ఎక్కువ దుఃఖపడుతూ పరిస్థితి. దేవుడికి ఇలాంటి స్థితి ఏర్పడింది, చాలా బాధాకరం. మరి ఈ సువార్త అనేక జనములకు ప్రకటించవలసిన బాధ్యత మనకి శుక్రవారం, శనివారం కాదు, జీవితకాలం ప్రతిరోజు మనం సువార్త ప్రకటించ బాధ్యత కలిగి ఉన్నాం. ఈరోజు నేను మా వీధిలో, మా సందులో చూసినప్పుడు అందరూ కూడా ఏవో పెట్టుకుని నోసటికి తిరుగుతున్నారు. నవ్వేది కాదు సువార్తని, దుఃఖము. నవ్వాల్సిన పని లేదు. చాలా బాధాకరమైనటువంటి విషయం. దేవుణ్ణి ఎరగక ఉన్నారు. దేవుని రాజ్యం అంటే తెలియదు, నరకం అంటే తెలియదు. అయ్యో వీళ్ళందరూ నరకానికి వెళ్ళవలసిందేనా అని నేను లోపలికి వెళ్ళి వారందరిని చూసి ప్రార్థించడం జరిగింది. వీళ్ళందరూ ఎప్పుడు రక్షణ పొందేది? మాకు ఇచ్చావు ఎంత గొప్ప రక్షణ, కానీ వీళ్ళందరూ నశించిపోతున్నారు. మంచివారు, మంచి పిల్లలు, ఎవరికి హాని చేసేటటువంటి వారు కాదు, మంచోళ్ళే కానీ నశించిపోతున్నారు. ఈరోజు నేను కొంచెం భారంగా అడగటం జరిగింది. నేను బస్సులో కూర్చున్నా అదే ఆలోచిస్తున్నాను, ఆరాధనలో అదే చేశాం. కాబట్టి దేవుడు అంటాడు, మన బాధ్యత ఏంటంటే శుక్రవారం, శనివారం సువార్త ప్రకటించడం కాదు మన బాధ్యత.
ప్రతిరోజు దేవుడి గురించి జీవిస్తూ దేవుడి గురించి ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. మన జీవితం సువార్త జీవితంగా ఉండిపోవాలి. మీలో చాలామంది తెలియక అప్పులు చేసి లోకంలో పడి పాపం చేసి తాగి పడిపోయి నీచమైన పనులు చేసి కుటుంబాలు నాశనం చేసుకుని అదొక్కటే కాకుండా యేసుప్రభు నామానికి అవమానం తీసుకొస్తూ బ్రతుకుతున్నారు. ఈరోజు మనందరం చాలా పట్టుదల కలిగి మిగిలిన కాలం నడపాలి. మనం సువార్తను ప్రకటించడమే కాదు, సువార్త జీవితాన్ని కలిగి ఉండాలి. ఇదొక పట్టుదలగా మనం ప్రభు ఈరోజు కూడా ఎక్కడా కూడా అవకాశం లేనటువంటి ఈ దినం కూడా మనకు ఒక ప్రశాంతమైన స్థలానికి తీసుకొచ్చాడు. దేవుడి ప్రేమ అర్థం చేసుకుని బలమైనటువంటి సువార్త మనం ప్రకటించాలి. ఈరోజు 1 కొరింథీ 15వ అధ్యాయం 47వ వచనము. 1 కొరింథీ 15వ అధ్యాయం 47వ వచనము. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. మొదటి మనుష్యుడు భూసంబంధి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారి. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారి. మరియు మనము మంటి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరింతుము. చాలా మందికి తెలియనటువంటి గొప్ప మర్మం, ఒక అద్భుతమైన మర్మం ఏంటంటే, దేవుడు మానవుణ్ణి మట్టి నుంచి చేశాడు. మనిషిని దేవుడు మట్టిలో నుంచి చేశాడు. దేవుడు స్వయంగా మట్టిని చేతుల్లోకి తీసుకుని ఒక బొమ్మను చేసి నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. ఈ మట్టి నుంచి చేసినటువంటి మనిషి పోలిక ఏంటంటే, ఒకవేళ దేవుడు మనిషి ఆకారం ధరిస్తే ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే, తన పోలికలో చేశాడు. కాబట్టి దేవుడు మనుష్య ఆకారం ధరించి వచ్చినప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు మనుష్యాకారం ధరించినప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు అంటే మనలాగే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయనే యేసుక్రీస్తు. అచ్చు మనలాగే ఉన్నాడు ఆయన. మనకి ఆయనకి ఏ విధమైన భేదము లేదు, జుట్టు కానీ కళ్ళు కానీ. దేవుడు అంటే ఇలా ఉన్నాడు ఏంటి? కాదు, దేవుడు మనలాగే ఉన్నాడు. ఇది చాలా అద్భుతం. కాబట్టి మట్టిలో నుంచి మనిషిని చేయటానికి గల కారణం ఏంటి? అసలు దేవుడు మనిషిని చేయటానికి గల కారణం ఏంటి అని మనం లోతుగా ధ్యానిస్తే దాని పేరు సృష్టి. ఇదొక సృష్టి. శూన్యంలో దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. అగాధ జలములపైన ఆత్మ అల్లాడుతున్నప్పుడు మొదట భూమి ఆకాశాలు సృజించాడు. ఇవన్నీ సృజించుకుంటూ వచ్చాడు 6వ రోజు వరకు. 5 రోజులు సృష్టి అంతా చేసుకుంటూ వచ్చాడు. ఏంటి దేవుని ఉద్దేశం అని దేవదూతలు ఆలోచిస్తున్నారు. దేవుడు ఎందుకు సృష్టిస్తున్నాడు ఇదంతా అని వారు చూస్తున్నప్పుడు దేవుడు ఆలోచన 6వ రోజున బయటపడింది. 6వ రోజున ఆయన పోలికలో మనిషిని చేశాడు. దేవుని స్తోత్రం. 7వ రోజున ముగించాడు. తర్వాత మనిషితో మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను ఎందుకు ఇదంతా చేశాను అంటే, చూసారా, ఈ సృష్టి అంతా, ఈ తోటలు, నదులు, జలాలు అన్నీ ఎందుకు చేశాను అంటే,
జాగ్రత్తగా వినండి. నువ్వు వాటితో ఆనందిస్తూ ఉండగా మీ ఆనందాన్ని చూసి ఆనందించడం కోసం నేను ఈ సృష్టిని చేశాను. దేవుని స్తోత్రం. మరి ఎలాగ ఆనందిస్తాడు దేవుడు? తాగుపోతాడు చూసి, తిరిగిపోతాడు చూసి, ఒక పేకాటగాను చూసి, ఒక దెయ్యాన్ని చూసి, ఒక దరిద్రప్పలను చేసేవాళ్ళని చూసి దేవుడు ఎలా సంతోషపడగలడు? ఆలోచించండి. దేవుడు చేసింది ఎందుకు? ఆనందించటానికి, సంతోషించటానికి. ఉదాహరణకి మీ పిల్లలు ఆడుకునే చిన్న పిల్లలకి ఒక బొమ్మ తెస్తారు, ఒక చక్కని బొమ్మ తెస్తారు. ఆ బొమ్మతో పిల్ల ఆడుకోవాలని చేతికిస్తారు. ఆ బొమ్మతో పిల్ల ఆడుకుంటున్నప్పుడు మీరు చూసి సంతోషిస్తూ ఉంటారు. మరి ఆ పిల్ల ఏం చేస్తుంది? బొమ్మను ఎరగొట్టేస్తుంది, బొమ్మ విరగొడుతుంది. మీకు కోపం కలగదు, చిన్నపిల్ల కదా తెలియదు అని చెప్పి మళ్ళీ ఇంకో బొమ్మ తెస్తారు. దేవుడట చాలా కాలం మనుషులను చూసి చూడనట్టు ఊరుకుని క్షమిస్తూ పోనీలే అనుకుంటూ, కానీ చివరిలో అంటాడు అపోస్తల కార్యంలో, ఇప్పుడు అంతటా అందరూ వారు మనసు పొందాలని ఆజ్ఞాపించున్నాడు. హల్లెలూయా. నన్ను 40 సంవత్సరాలు నా ఇష్టం వచ్చినట్టు బతకనిచ్చాడు. పోనీలే అనుకున్నాడు, ఏదో పడుతున్నాడు అనుకున్నాడు, కానీ బాధపడ్డాడు. కానీ 40 సంవత్సరంలో ఇది కరెక్ట్ కాదబ్బాయి అని చెప్పి నన్ను మార్చుకుంటూ వచ్చాడు. ఈరోజు ఆయన పోలికలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆయన పోలిక. పౌలు అంటాడు, మీరు దేవుని పోలికలోకి వచ్చే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. నేను సంఘాన్ని చాలా మిమ్మల్ని రోజు గద్దిస్తున్నాను ఆయన పోలికలోకి రావాలని. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఈ సృష్టి అంతా మన కోసమే చేశాడు. ఒక మాట చూడండి, చూపిస్తాను. ఆదికాండము, జాగ్రత్తగా వినండి. ఆదికాండము 27వ వచనము, 1వ అధ్యాయము. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనము. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. నువ్వు నేను ఇద్దరు, ఆడ మగ ఇద్దరు కూడా దేవుని పోలికే. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్టనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. ఏం చేయాలంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. భూమిని లోపరుచుకోండి అంటే భూమికి ఎంతకు దూరారు? మీరు లోపరుచుకోండి అంటే దానికి ఎంతకు దూరారు? దేవుడు చెప్పింది ఏదైనా ఒక్కటన్నా చేస్తారా? తర్వాత సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చే ప్రతి చెట్టును, విత్తనములిచ్చే వృక్ష ఫలముల గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమే ఉదయం కలుగగా 6వ దినమాయెను. చాలా మంచిగా చేశాడు. మీకు ఎక్కడో దాకా అక్కర్లేదు, మీరు కష్టపడి మీ అమ్మాయికో అబ్బాయికి పెళ్లి చేస్తారు.
వాళ్ళని 20-25 ఏళ్ళు పోషించి నానా బాధలు పడి ఆ పెళ్లి చేసి పెళ్లి రోజున మీరు ఎంత ఆనందంగా ఉంటారు. ఆ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని చూసి మీకు చాలా సంతోషం. చాలామంది ఏడవటం చూశాను నేను. పిల్లల పెళ్లి జరుగుతుంటే తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. ఇలా ఏడుస్తారేంటి అనుకున్నాను నేను. ఇలాగ ఏడుస్తారేంటి? చాలా చోట్ల ప్రార్థన చేశాక అమ్మాయి వెళ్తుంటే ఏడుతూ చూశాను. ఎలా ఏడుస్తారేంటి అనుకున్నాను. 2008 అక్టోబరు 16 నా కూతురు పెళ్ళయింది. 23వ తారీఖున వెళ్తుంటే లోపలికి నేను ఏడుస్తున్నాను. నేను ఏడుస్తున్నానేంటి? నాకు ఆశ్చర్యం వేసింది. నేను 2 సార్లు వేసాను. మా అమ్మ చచ్చిపోయే ముందును మా అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తాను. దేవుని స్తోత్రం. నేను ఏడుస్తున్నానేంటి? నేను నిజంగా ఏడుస్తున్నానా అనుకున్నా. నేను ఇక్కడ ఏడుతున్నాను, అది అక్కడికి వెళ్ళి ఏడుతుంది. అమ్మో మీ అమ్మాయి తెగ ఏడుచేస్తుంది అంటున్నారు వాళ్ళు. ఏంటి ఇదంతా? మరి ఒక మానవుడికి పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నప్పుడు దేవుడికి ఎంత ప్రేమ? మనల్ని చేసి ఏడుస్తున్నాడు. ఈరోజు ఎంత ఏడుస్తున్నాడో ఈ పాడైపోయిన వాళ్ళని చూసి, దెయ్యాలకు లోబడిపోయిన వారిని చూసి దేవుడు ఎంత బాధపడుతున్నాడో మీరు ఆలోచించండి. ఒక 2 సంవత్సరాల తర్వాత కూతురు, అల్లుడు, మనవలు సంతోషంగా ఉండాలనుకుంటే వాళ్ళు భ్రష్టులు అయిపోయి ఇడిపోయి తన్నుకుని కొట్టుకుని తాక్కుని దరిద్రాన్ని, కుటుంబం అంతా దరిద్రులైపోయి ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుల గుండె పగిలి చేస్తుంది. దేవుని స్తోత్రం. అవునా కదా? పగిలిపోద్ది గుండె. ఎంత కష్టపడి పెంచాను ఈ పిల్లల్ని. ఇలాంటి అల్లుడు దొరికాడేంటి? ఇలాంటి కూతురు, ఇలాంటి కోడలు దొరికిందేంటి? ఇలాంటి మనవలు దొరికారండి. మరి మన గుండె అంత పగిలిపోతుంటే ఈరోజు దేవుడు, నేను అదే ఆలోచిస్తున్నాను, ఈరోజు దేవుడు ఎంత బాధపడతాడు. కాబట్టి ఇంకా బలంగా నేను సువార్త ప్రకటించాలి, ఇంకా దేవుడి కోసం ఇంకా బలంగా జీవించాలి అనే నిర్ణయాన్ని నేను ఇంకా బలంగా సాయంత్రం తీసుకున్నాను. దేవుని స్తోత్రం. మీరు కూడా తీసుకోవాలి. మనందరం రక్షింపబడ్డాం. మనందరం యథార్థంగా జీవిస్తే పరలోకం వెళ్ళిపోతాం. మరి వీళ్ళందరూ ఏమవుతారు? నరకానికి వెళ్ళిపోతారు, పాతాళానికి వెళ్ళిపోతారు, తీర్పులోకి వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా మనం సువార్త ప్రకటించాలి. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చింతకు పరుగిడి వేగమే, ప్రభుని చింతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియునింకా యోచింపరేలా, అవనిలో అగచాట్ల పాలైనను ఆపదు శాంతి ఆత్మకు ఇలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా, సిలువలో రక్తము చిందించియును, బలియను రక్తము చిందించియును, బలియాయెను ఆగనుడు మనకై. రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు.
యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నన్ను రక్షించుకున్నాడు, నన్ను రక్తంతో కొనుక్కున్నాడు, నేను పాపం చేస్తే దేవుడు ఏడుస్తాడు అని అనుకోవద్దు. మీరు రక్షణ పొందినవారు, రక్షణ పొందిన వారందరూ యథార్థంగా జీవించగలిగితే ఆయన ఎంత సంతోషిస్తాడు. అప్పుడు మనకి మార్గం కలగజేస్తాడు. పేతురుతో అంటాడు, ముందు నువ్వు స్థిరపడు, తర్వాత ఇంకొకరికి సువార్త ప్రకటించు. మనం యేసును నమ్ముకోండి అని చెప్పుకునే అధికారం మనకు ఎప్పుడు వస్తుందంటే మనము యేసులాగా జీవించినప్పుడు. అందుకే చాలామంది ఎందుకు నమ్మాలి యేసుని అంటారు. మన జీవితాన్ని చూపించాలి. ఈరోజైనా మీరందరూ ప్రతి సువార్తలు ఇదే చెప్తున్నాడు, నిర్ణయానికి రండి, మీ జీవితాన్ని దేవుడి కొరకు అంకితం చేయండి. మీ జీవితాన్ని దేవుడి కొరకు అంకితం చేసి జీవించడం ప్రారంభించాక మీ కష్టాలన్నీ వరుసగా తీర్చేస్తాను. దేవుని స్తోత్రం. మీ శ్రమలు, బాధలు, అప్పులు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ క్లియర్ చేసేస్తాను. ఒక్క క్షణం చాలు దేవుడికి ఆజ్ఞాపిస్తే జరిగిపోతుంది. కానీ అసలు ఆయన్ని చేయనిస్తే కదా. ఒకరోజు మా చుట్టాలు, నేను బాగా చిన్నవాడిని, 10వ తరగతి చదువుతున్నా, మాకు పిన్ అవుతుంది, చిన్నాన్న అవుతారు. రాత్రి 7ంటికి తగు మొదలెట్టారు, తెల్లారి 3 అయింది. కొట్టాడు, ఏదేదో చేశారు పెద్ద మనుషులు, నానా బాధలు పడ్డారు. తెల్లారిదాకా అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత నేను బాగా చిన్నప్పుడు విషయం గుర్తుపెట్టుకున్నా. చెప్పిన రోజు రాత్రి తెల్లారేటప్పుడు పూర్తయిన తర్వాత మన్నాడు పొద్దునే వెళ్ళిపోయాడు అక్కడికి. మళ్ళీ వెళ్ళింది, మావయ్య మళ్ళీ వెళ్ళిపోయాడు అంది. తెల్లారాట్ల 3 దాకా చెప్పారు, పొద్దున్న 6:30 కల్లా వెళ్ళిపోయాడు. మళ్ళీ నాకు ఇప్పటికీ గుర్తు. ఇంత దారుణమైన మనుషులు. నువ్వు ఇలా ఉండొద్దమ్మా అంటే కొంతసేపు ఉంటాం, ఇంటికి వెళ్ళి మళ్ళీ గొడవ మొదలు పెట్టడం. నేనేం చేయనండి అంటది ఆవిడ. నేనేం చేయనంటే ఎలా కుదురుతుంది? ఎందుకు మార్పు రావటం లేదు ఈ మనుషులు? ఎంత భయంకరంగా జీవిస్తున్నారు. దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఒకసారి ఆలోచించండి. రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, మనను పరలోకం తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుంచి పుట్టాడు. కాబట్టి రెండవ మనుష్యుడు పరలోకం నుంచి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. మొదటి మనిషి మట్టి నుంచి పుట్టాడు. ఎవరి ద్వారా పుట్టాడు? ఎవరు పుట్టించారు? అతను దేవుడు స్వయంగా చేతులతో చేసి మొదటి మనిషిని తయారు చేశాడు. హల్లెలూయా. అంటే మొదటి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పాలి? మట్టిలో నుంచి వచ్చాడు. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మొదటి మనిషి మట్టిలో నుంచి వచ్చాడు. ఇక్కడ మనం చూస్తే రెండవ మనిషి పరలోకము నుండి వచ్చాడు. హల్లెలూయా. రెండో మనిషి పరలోకం నుంచి రావటం ఏంటి? మొదటి మనిషి మట్టిలో నుంచి రావటం ఏంటి? రెండో మనిషి పరలోకం నుంచి రావటం ఏంటి? మొదటి మనిషి గనక దేవుడు మాట వింటే రెండో మనిషి రావాల్సిన అవసరం లేదు. ఈ రెండవ మనిషి ఎవరో తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఈ రెండవ మనిషి యేసుక్రీస్తు. ఇక్కడ మనం జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, రెండవ మనిషి దేవుడే మనిషిగా వచ్చాడు. హల్లెలూయా. రెండవ మనిషి కాదు. ఎవరైనా
దేవుడే మనిషిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఒకసారి ఒక అమ్మాయికి వివాహం చేశారు, నాకు బాగా తెలుసు. ఆ పిల్ల వాడు భ్రష్టుడు, చాలా బాధ పెట్టేశాడు. 1 సంవత్సరం కూడా కాపురం జరగలేదండి. అక్కడ హై స్కూల్కి వెళ్ళే దారులు విడాకులు తీసేసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. ఆ పిల్ల చెప్పింది నాకు, పెళ్ళి వద్దు, ఇంకా చదువుకుని ఉద్యోగం చేసుకుంటాను. తల్లిదండ్రులు ఊరుకోరు కదా. ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెళ్లి చేశారు ఆ పిల్లకి. మళ్ళీ పెళ్లి చేసిన తర్వాత మొదటి వాడి కంటే దుర్మార్గుడు. ఒకరోజు అందరూ పరుగులు ఎత్తుకుని వెళ్తున్నారు. ఏంటమ్మా అంటే, ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. దేవుని స్తోత్రం. ఇంకా మళ్ళీ 3వ పెళ్లి చేస్తారేమో వెళ్ళాం. వింటున్నారా? పిల్లలందరూ చేయను. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మొదటి మనిషి దేవుణ్ణి అనుసరించి దేవుడి మాట విని ఆ పండు తినకుండా, దెయ్యం మాట వినకుండా ఉంటే దేవుడు మనిషిగా రావాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు మనిషిగా రానక్కర్లేదు. అంచేత ఈ 2వ మనిషి ఏం చెప్పాడంటే, అందరినీ పిలిచి, మొదటివాడు మార్గం తప్పాడు, మొదటివాడు పాపం చేశాడు, మొదటివాడు చెడిపోయాడు. కాబట్టి మొదటివాడిని బట్టి వచ్చిన వాళ్ళందరూ చెడిపోయారు కనుక నేను పరలోకం నుంచి రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చానో తెలుసా? నేనే మార్గము, సత్యము, జీవము. హల్లెలూయా. అంటే మొదటి మనిషిని విడిచి నన్ను వెంబడితే, నా మార్గంలో, నా సత్యంలో, నా జీవంలోనికి మీరు వస్తే, నేను వెళ్ళే స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మొదటి మనిషిలాగా జీవించేవారు ఎవరు పరలోకానికి వెళ్తారా? గట్టిగా చెప్పాలి. మొదటి మనిషిలాగా జీవించేవారు ఎవరు పరలోకానికి వెళ్ళరు. మొదటి మనిషి ఏం చేశాడు? దేవుని మాట. ఇప్పుడు మీరు దేవుడి మాట వింటున్నారా? మీలో ఎంతమంది దేవుడి మాట ప్రకారం జీవిస్తున్నారు? ఇక్కడ ఫేస్బుక్లో, వాట్సాప్లో వింటున్నారు. 600 మంది వాళ్ళని కూడా అడుగుతున్నా. చాలామంది వింటున్నారు మన వాక్యం. మనలో ఎంతమంది మీ దేవుడి మాట ప్రకారం జీవిస్తున్నాం? మీలో ధైర్యంగా ఎంతమంది చెప్పగలరు? ఎన్ని సంవత్సరాలైనా అలాగే మౌనంగా ఉంటారా? దేవుడి మాట ప్రకారం జీవించరా? యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మొదటి మానవుడు మార్గం తప్పాడు, పోయింది, జీవితం నాశనం అయిపోయింది. వాడు కూడా అందరూ నరకానికి పోతున్నారు. అలా వెళ్ళకూడదని 2వ మానవుడిగా దేవుడు వచ్చి, మానవుడు ఎలా జీవిస్తే దేవుని లోకానికి వస్తాడో చెప్పటానికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిని వెంబడించాలి? మొదటి వాడినా, 2వ వాడినా? చెప్పాలి గట్టిగా. ఇక్కడ రాశాడు చూడండి. మట్టి నుంచి పుట్టినవాడు మట్టి వంటి వాడే, పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులు అట్టివారే. ముగించే ముందు జాగ్రత్తగా వినండి. నువ్వు మట్టి నుంచి పుట్టినవాడి పోలికలో ఉంటే మట్టి పోలికే, యేసుక్రీస్తులాగా జీవిస్తే పరలోక సంబంధి. ఈరోజు ఒక నిర్ణయానికి రండి. ఆదాములాగా జీవిస్తావా, యేసుక్రీస్తులాగా జీవిస్తావా? సాతాను చెరలో ఉంటావా, దేవుని సొత్తుగా ఉంటావా? ఈరోజు నిర్ణయానికి రా. చాలామంది ప్రపంచంలో ఉంటే ఎంతోమందికి మట్టి నుంచి వచ్చినోడు ఎవరో, మహిమ నుంచి వచ్చినోడు ఎవరో తెలియదేళ్ళకి. మట్టి నుంచి వచ్చినోడు ఎవరో, మహిమ నుంచి వచ్చినోడు ఎవరో తెలిస్తే మట్టిని ఆరాధించరాళ్ళు. దేవుని స్తోత్రం. మట్టిని ఆరాధించరు.
మహిమకరుణ్ణి ఆరాధిస్తారు. హల్లెలూయా. అందుకే మధ్యాహ్నం విన్న రోమాలో భ్రష్టులై నీచమైన మనస్సుకు అప్పగించబడిరి. కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా యేసు ప్రభు రక్షణ పొందిన వారు యేసు ప్రభు పోలికలో జీవించాలి. హల్లెలూయా. మన పోలిక ఎలా ఉండాలి? ఆదాములాగా, యేసయ్యలాగా. ఎవరిని కోరుకుంటావు యేసునా? ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా? ఏ మార్గం ఎన్నుకుంటావో జీవమా మరణమా? ఏ మార్గం ఎన్నుకుంటావో జీవమా మరణమా? ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా? ఏ మార్గం ఎన్నుకుంటావో జీవమా మరణమా? ప్రాణత్యాగం చేసెను నీకై యేసుడు. ప్రాణత్యాగం చేసెను నీకై యేసుడు. పాపం శాపం తెచ్చెను నీకై దుష్టుడు. పాపం శాపం తెచ్చెను నీకై దుష్టుడు. యేసుని మార్గం నిత్య జీవం. యేసుని మార్గం నిత్య జీవం. దుష్టుని మార్గం నిత్య నరకం. దుష్టుని మార్గం నిత్య నరకం. ఏ మార్గం ఎన్నుకుంటావు జీవమా మరణమా? ఆనందమైన రాజ్యమిచ్చును యేసుడు. ఆనందమైన రాజ్యమిచ్చును యేసుడు. ఆరని అగ్నిలో నిన్ను త్రోయును దుష్టుడు. ఆరని అగ్నిలో నిన్ను త్రోయును దుష్టుడు. యేసుని మార్గం నిత్య జీవం. యేసుని మార్గం నిత్య జీవం. దుష్టుని మార్గం నిత్య నరకం. దుష్టుని మార్గం నిత్య నరకం. ఎవరిని కోరు కుంటావో యేసునా సాతానునా? ఏ మార్గం ఎన్నుకుంటావో జీవమా మరణమా? ఆగి కొంచెం ఆలోచించు ఈ క్షణం. ఆగి కొంచెం ఆలోచించు ఈ క్షణం. ఆగదు కాలం రాలిపోదు మరుక్షణం. ఆగదు కాలం రాలిపోదు మరుక్షణం. ఎంతకాలం ఈ నిర్లక్ష్యం? ఎంతకాలం ఈ నిర్లక్ష్యం? అంతమగును కృపాకాలం. అంతమగును కృపాకాలము. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఒక మాట అన్నాడు, పాపం రేపు మానేద్దాం అనుకుంటే ఈ రాత్రి నువ్వు చనిపోతే నరకం. అలాగే ఈ రాత్రి యేసు వస్తే నరకం. మొన్న ఒక పాస్టర్ గారు ప్రవచనం చెప్తున్నాడు. అతను అంటున్నాడు, రాబోయే 2-3 నెలల్లో, ఈ సంవత్సరం 2025లో మనుషుల శవాలు పిట్టల వలె రాలిపోతాయి కొద్ది రోజుల్లో. దేవుని స్తోత్రం. చాలామంది చనిపోతారు. భయం లేదు, చనిపోదాం. చనిపోవటం గురించి ఎవరికి భయం లేదు అంటే పాపం లేని వారికి భయం లేదు. హల్లెలూయా. ఎవరికి భయం లేదు? భయం లేదు. ఏ టైంలో మరణం వచ్చినా మనకు భయం లేదు. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు సువార్త ఇద్దరికి ప్రకటిస్తాను. నా మొదటి సువార్త సంఘానికి, రెండవ సువార్త అన్యులకి. ఎందుకంటే మనం కరెక్ట్గా ఉంటే అందరూ కరెక్ట్ అవుతారు. ఇందాక పైకి వెళ్ళి ప్రార్థన చేశాను, ప్రభు వీధంతా ఇవన్నీ పెట్టుకుని తిరుగుతున్నారు, వీళ్ళందరూ ఒకరోజు యేసు నామం పలకాలి అన్నాను. హల్లెలూయా. కాబట్టి మట్టి పోలిక
వెళ్ళిపోయి మహిమలోనికి వచ్చేయాలి. మట్టి నుండి మహిమలోనికి రావాలంటే ఒకే ఒక్క ఆధారం, మారు మనస్సు. హల్లెలూయా. యేసు క్రీస్తునకు కలిగిన మనస్సు. అంటే యేసు మనస్సు నాలో నీలో ఉంటే ఆ మట్టి పోలిక వెళ్ళిపోయి మహిమ పోలిక వస్తుంది. ఎందుకంటే నీ హృదయంలో ఒక నిర్ణయం ఉంది. నీ హృదయంలో యేసు ఆత్మ నీలో ఉంటే నీ హృదయంలో ఒక నిర్ణయం ఉంది. ఏంటో ఆ నిర్ణయం తెలిసినా? యేసులాగా బ్రతకాలనే నిర్ణయం. హల్లెలూయా. నీ హృదయంలో ఉండవలసిన నిర్ణయం ఏంటి? గట్టిగా చెప్పండి. యేసులాగా బ్రతకాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు మట్టి పోలికగా జీవిస్తే మట్టిలో కలుస్తావు. ముగిస్తున్నాను. నువ్వు మట్టి పోలికగా బ్రతికితే మట్టిలో కలుస్తావు. యేసు పోలికగా బ్రతికితే మహిమాదేహం ధరించి పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా. నిర్ణయం తీసుకో. ఈ రాత్రే నిర్ణయం తీసుకో. చాలామంది పాపం చేస్తూ చనిపోయారు. గొప్ప గొప్పవారు, పాస్టర్లు, విశ్వాసులు పాపంలో ఉండి చనిపోయారు. ఇక్కడ ఒక మాట మనం యోహాను సువార్తలో దేవుడు మాట్లాడాడు. నేను ఇది చాలా భయం నాకు ఇది ఈ మాట. దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదుకుదురు గాని మీ పాపంలోనే ఉండి చనిపోవద్దు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను తెలుసుకోకుండా చనిపోతే పాపంలోకి వెళ్ళిపోతారు. నేను వెళ్ళి చోటుకి. పాపంలో ఉండి చనిపోవటం అంటే అర్థం తెలుసా మీకు? తెలుసా? పాపములో ఉండి చనిపోవటం అంటే నేరుగా నరకానికి వెళ్ళడం. దేవుని స్తోత్రం. పాపములో ఉండి చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడు? అంటే చనిపోయేటప్పుడు ఏమి ఉండకూడదు? మనకి పాపం ఉండకూడదు. నేను వెళ్ళి చోటుకి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళి చోటుకి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకున్నా అని. బాగా గుర్తుపెట్టుకోండి. పాపము విడిచిపెట్టకపోతే నేను వెళ్ళే చోటికి మీరు ఎప్పటికీ రాలేరు. హల్లెలూయా. వాక్యం అంతమందికి అర్థమవుతుందండి. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నామండి. అసలు అర్థమవుతుందా? ఇదంతా వినేసిన తర్వాత మళ్ళీ అయ్యే పనులు ఎలా చేస్తున్నారు వీళ్ళు? హౌ డేర్! ఎంత ధైర్యం వీళ్ళకి! ఎంత ధైర్యం అండి పాపం చేసేవాళ్ళకి. అంటే వీళ్ళ ఉద్దేశం, మేము అప్పుడే చచ్చిపోయే ముందు మారదామనా? తప్పు కదూ. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. క్రింది వారు, నేను పైనుండి వాడను. మనం ఇందాకన్నా వాక్యం, భూ సంబంధులు, మట్టి సంబంధులు, పరలోకం నుంచి వచ్చిన వారి సంబంధులు, పరలోక సంబంధులు. దేవుని స్తోత్రం. మీరు కింది వారు, మీరు ఈ లోక సంబంధులు. మీరు ఈ లోక సంబంధులు. నేను ఈ లోక సంబంధుడు. నేను ఈ లోక సంబంధుడని కాను. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మళ్ళీ రెండోసారి చెప్తున్నాడు. మీరు లోకాన్ని విడిచిపెట్టకపోతే, నేను పరలోక సంబంధులని మీరు గ్రహించకపోతే, డబ్బుని, పాపాన్ని, శరీరాన్ని, ఈ లోకంలో ఉండే వ్యసనాలను మీరు ప్రేమించినంతకాలం మీరు చనిపోవటం ఖాయం. మరణశిక్ష ఖాయం, నరక శిక్ష ఖాయం. చదవండి. నేను
ఆయననని మీరు విశ్వసించని ఎడల నేను ఆయనని విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి పాపములోనే ఉండి చనిపోవుదురని దేవుని స్తోత్రం. వారితో మూడోసారి చెప్పాడు, 3 సార్లు చెప్పాడు. పాపంలో చనిపోతారు, పాపంలో చనిపోతారు, పాపంలో చనిపోతారు. ఎవరు పాపంలో చనిపోయేవారు తెలుసా? యేసుక్రీస్తుని గ్రహించకుండా, ఆయనలాగా జీవించకుండా ఉండేవారు అందరూ కూడా పాపంలో ఉండి చనిపోతారు. ఎవరైతే యేసుక్రీస్తుని గ్రహిస్తారో, ఎవరైతే హృదయంలో యేసుక్రీస్తుని పెట్టుకుంటారో, వెంటనే పాపానికి దూరంగా పారిపోతారు వాళ్ళు. హల్లెలూయా. పాపానికి దూరంగా పారిపోకుండా నువ్వు ఆయన పోలికలోకి రాలేవు, ఆయన రాజ్యంలోకి రాలేవు. పరలోక సంబంధి మనము బట్టి నుండి పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలిక ధరింతుము. ఈ 2 పోలికలకి ఉన్న అడ్డం జాగ్రత్తగా వినండి. ఈ 2 పోలికలకు ఉన్న అడ్డం ఏంటి? గట్టిగా అందరూ చెప్పాలి. పాపంలో ఉంటే బట్టి పోలిక, పాపం విడిచిపెడితే మహిమకరుని పోలిక. హల్లెలూయా. ఏం విడిచిపెట్టాలి? పాపం అంటే ఏంటో తెలుసు కదా మీకు. పాపం అంటే ఏంటి? దేవుని మాట వినకపోవటమే ప్రధాన పాపం. కాబట్టి ఒక ఆయన అడిగాడు, అసలు పాపము అంటే ఎలాగ తెలుసుకోవాలి అని అడిగాడు. పాపం అంటే ఎలాగ తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూస్తే పాపం అంటే ఏంటో తెలుస్తుంది అన్నాను. ఎలాగంటే అన్నాడు, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని వరుసగా నువ్వు చూస్తే కనుక పాపం అంటే ఏంటో అర్థమవుద్ది. ఎలాగ అర్థమవుద్ది అండి అన్నాను అని అడిగాడు. యేసుక్రీస్తు ఏం చెయ్యలేదో అది నువ్వు చెయ్యకుండా ఉండటమే పాపము నుంచి విడుదల. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఏం చేశాడో అది చేస్తే నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. యేసుక్రీస్తు ఏం చెయ్యలేదో అది చెయ్యకుండా ఉంటే పరలోకం వెళ్తావు కదా. మనకెవ్వరు ఆదర్శం కాదు. పాస్టర్లు, సంఘాలు మనకెవ్వరు ఆదర్శం కాదు. మన ఆదర్శం యేసుక్రీస్తు. హల్లెలూయా. అచ్చం చెప్పండి, అచ్చం చెప్పాలి. అచ్చం నేను యేసుక్రీస్తు యొక్క పోలిక ధరించాలి. హల్లెలూయా. నేను అంటాడు, నాకు చాలా బాధలు ఉన్నాయి అంటాడు అబ్రహాం. ఆవిడ అంటుంది, నాకు ఎన్ని బాధలు అంటే అంటుంది ఆ పిల్ల. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఏదో ఒకటి చెప్తారు. ఈ రాత్రి మీరు నిర్ణయానికి వస్తే మీ బాధలు ఈ రాత్రి తీసేసే శక్తి నాకు ఉంది. హల్లెలూయా. దేవుడు అంటే ఏంటనుకుంటున్నారు మీరు? ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరే హద్దు మీరినాను. లేదు నీదు స్వరము నిన్ను అనుసరింప ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు.
చచ్చియుంటి నేను చుట్టబడితి నేను ప్రేత వస్త్రములతో బండరాతి మాటన్ కానలేదు నిన్ను కానరాదు గమ్యం లేదు లేదు పరుగు నాకు బ్రతుకు నీయన్ ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను వీడలేదు ఆత్మ వీడనాదు వ్రతము గ్రుడ్డివాడినైతే తిరుగలిసురుచుంటే దిక్కులేక నేనా దయను కోరుచుంటే ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు. పని చేద్దాం. ఈరోజు మనకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. లోకమంతా భయంకరమైన దినాన్ని కూడా స్మరించుకునే అవకాశం ఇచ్చాడు. మారిపోదాం, క్రీస్తుని ధరించుకుందాం, అనేక మందిని క్రీస్తులోకి నడిపించుకుందాం. ఒక వాగ్దానం ప్రతిజ్ఞ చేయండి మీరందరూ. మీ కష్టాలు తీరుస్తాను, మీ బాధలు తీరుస్తాను, మీ కుటుంబంలో కార్యాలన్నీ నెరవేరుస్తాను అని దేవుడు మాటిస్తున్నాడు. మీరు నన్ను అనుసరించిన ఎడలా మీ కార్యాలు నేను నెరవేరుస్తాను. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మేమందరం అలాంటి హృదయం కలిగి పూర్తిగా నీ వైపు తిరిగి నిన్ను సంతోషపెట్టాలి. నిన్ను సంతోషపెట్టాలి నాయన. నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని మాకు దయచేయమని, అలాగే శ్రీనివాస్ గారిని, జీవకుమార్ గారు, వారి కుటుంబాలను సహకరించిన ఆటో వారిని, వాయిద్యాలు, బస్సు డ్రైవ్ చేసిన వారిని, బస్సుని మెయింటైన్ చేస్తున్న వారిని, సంఘాలను కాపాడుతున్న వారిని, కష్టపడుతున్న వారిని, మాతో కలిసి రాత్రి పగలు ప్రయాణాలు చేస్తున్న పిల్లలను, పెద్దలను దీవించి, ఈ గ్రామాన్ని దీవించి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు అర్పిస్తూ మేము ఒక కొత్త జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభించడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రేపు రాత్రి మన సారీ బేట కళ్యాణం